హాయ్ అండి, ఈ మొక్కల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి పొగాకు మొక్కలు. అదేనండి, మన పెద్దవాళ్ళు చుట్టలు కాలుస్తారు కదా, ఆ చుట్టలు ఈ ఆకులతోనే తయారవుతాయి. పొగాకు మొక్కలని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటికి పువ్వులు కూడా భలే వచ్చాయి. ఈ పొగాకు మొక్కలను మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పొగాకు మొత్తం ఇలా పసుపు కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటిని ఒక్కొక్కటిగా ఆకులు తీసి ఒక ప్లాస్టిక్ దారంకి దండల్లాగా గుచ్చి నీడలో ఆరపెడతారు. అప్పుడు అవి ఇలా చూసారా, ఇలా ఆరపెడతారు. ఇవి ఎక్దమ్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇలా నీడలోనే ఆరపెడుతూ ఉంచుతారు. కనీసం అవి అలా ఆరడానికి ఒక నెల రోజుల టైం అయితే పడుతుంది. నెల రోజులు ఆరిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తాయి. వీటిని ఇప్పుడు తీసుకెళ్లి రైతన్న వ్యాపారస్తులకు అమ్ముతారు. ఏ పంట పండించిన రైతన్నకైనా కష్టం తప్ప ఇంకేమీ మిగలట్లేదు. పంట పండించాలన్నా రైతన్న 3 నెలల నుంచి 4 నెలలు కష్టపడతాడు. ఈసారి పంట ఇంటికి వస్తే శుభ్రంగా మంచి లాభాలతో నా అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. ఈలోగా వర్షాలు ఏదో ఒకటి పంట అయితే కొంత లాస్